వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మిక్కీ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి గార్డెన్ టూర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ గైస్, సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ సో ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా మొక్కలు ఉన్నాయి. మేము ఎటు కాకుండా మధ్యలో షూట్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చి షుగర్ ఆకు మొక్క గైస్. దీని తింటే షుగర్ తగ్గిద్ది అంటారు. ఎస్ గైస్, ఏమో పేరు ఏదో ఉంది సంథింగ్, బట్ షుగర్ ఆకు మొక్క మనం ఇప్పుడు మనము గూగుల్లో ఎన్సైక్లోపీడియా కాదు కాబట్టి గైస్ మేమైతే ఏదో చెప్తూ ఉంటాం, మీరు అంతే చూడండి. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. ఎస్ ఎస్ బేబీ. ఇదేమో పెరిగింది గైస్. దీనిపైన కొబ్బరి దాన్ని ఏమంటారు, కొబ్బరికాయలు కోకోనట్. ఇంకా ఇక్కడ కూడా మ్యాంగోస్ కనపడుతుంది, మ్యాంగో ట్రీ. ఎస్, ఇది కూడా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి. ఇక్కడ అంతా మ్యాంగోస్ ఉన్నాయి మీరు చూస్తుంటే. ఇక్కడ ఒక పింక్ ఫ్లవర్ ఉంది. ఇందాక నేను తమ్నేల్కి ఫోటో తీసుకున్నాను. ఈ పింక్ ఫ్లవర్స్ని చాలాసేపు కెలికాను, బట్ బారాలి. బట్ ఎనీవేస్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. కొరియాండర్, కరివేపాకు అంటే కొరియాండర్. ఓకే ఓకే. ఇదేంటి, ఇది ఫ్లవర్ ఏదో పింక్ వచ్చి వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. మా మమ్మీ ఇంత కూడా స్పేస్ వదలకుండా మొక్కలు వేసేస్తారనమాట. బాగా ఇంట్రెస్ట్. సో గైస్, ఇది ఒక మళ్ళీ ఇది కూడా ఉంది, బట్ నో పువ్వులు ఉన్నాయి. నో పువ్వులు లేవు. సో ఇది ఒక పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి గైస్. ఈ కొరియాండర్ అందరూ కొరియాండర్. ఇక్కడ అంతా మందార మొక్కలు, మందార వేసింది. అక్కడ ఒక వైట్ది కూడా ఉంది గైస్, మందారం. ఇక్కడ అంతా మొక్క. ఇది ఒక ఇది ఒక్క కాదు, ఇది ఒక్కేనా? ఓకే గైస్, ఇంట్లో మట్టి ఫుల్ ఒక్క చెట్లు మట్టి ఫుల్గా ఉంటాయి, ఏది ఉండకపోయినా. ఒక్క మామిడికాయ చెట్లు రెండు. తెల్ల జిల్లుడు కూడా మమ్మీ వేసింది, ఎందుకంటే ఏదో ఉంటే మంచిది అన్నట్టు. గైస్, దీని నుంచి పాలు వస్తుంది. ఇప్పుడు ఎవరు అడిగారు? సో గైస్, ఇదేదో మొక్క. ఇది మొన్నే మేము ఏదో రీసెర్చ్ చేసాం, బట్ తెలియలేదు ఆ మొక్క పేరేంటో. ఇది వచ్చేసి కంద. అటు సైడ్ ఇక్కడ కూడా కొరియాండర్ కర్రీ తీసాను. సరేలే, మీకు కట్ చేస్తుందిరా. నేను చచ్చిన తిని బిట్టు మట్టికి. ఓకే, నాకు కొరియాండర్ ఎందుకు వస్తుంది? ఎక్కువ తిన్నాను ఏంటి కొరియాండర్. తినవు వేరుతో. కర్రీ లీవ్స్ కూడా కర్రీ లీవ్స్ ఉన్నాయి గైస్. తర్వాత ఇది ఒక చిన్న ఒక్క చెట్టు అనుకుంటా. పెద్దగా ఉంది కానీ మట్టికి ఇలా సన్నగానే ఉంటాయి ఒక్క చెట్లు. తెలివైన ఇదేమో కంద. మా తాతయ్య రోజుకి 1 లీఫ్ తింటూ ఉంటారు గైస్. ఇప్పుడు తక్కువ చేశారు, కానీ ఇంతకు ముందు బాగా తినేవారు. మళ్ళీ కనకాంబరం మొక్క. మళ్ళీ అక్కడే మామిడికాయ చెట్లు, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మళ్ళీ సేమ్ వైట్. సో మా అమ్మమ్మ ఏంటంటే ట్విన్నింగ్ చేసింది అనమాట. అటు సైడ్ వేసిన మొక్కలనే ఇటు ఉన్నాయి. ఇది ఇంకొక హైబిస్కస్ ట్రీ. అది కూడా అది ఎల్లో సార్ట్ ఆఫ్ ఆరెంజిష్ ఎల్లో. అక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ. ఇట్లా సాఫ్రాన్ కలర్లో ఉందా? సాఫ్రాన్ కలర్. అది ఇప్పుడు లోపల ఉన్నాయి, చూపిస్తాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం గైస్. సో లోపల కూడా మొత్తం మొక్కలు ఉన్నాయన్నమాట. లోపలైతే ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా చెప్పాను కదా నేను, మొక్కలు ఎక్కువ ఉంటాయని. ఏముండకపోయినా అక్కడ సపోటా చెట్టు. సపోటా చెట్టు ఇదే. ఇదేమో కోకోనట్ ట్రీ. మళ్ళీ ఇది కూడా ఇదే కోకోనట్ ట్రీ ప్లాంట్. ఇది ఒక్క ఇది ఇవన్నీ మొక్కలు. ఒక్క మొత్తం ఎక్కువ ఒక్క ఉంటుంది ఇక్కడ మొత్తం. ఇదే మామిడికాయ చెట్టు. మళ్ళీ మామిడికేమో యాలకుల మొక్క. ఇలాచీ. ఇది వచ్చేసి ఇలాచీ మొక్క గైస్. అండ్ మామిడికాయలు అగైన్. మామిడికాయలు ఎక్కడ పడితే ఇటు ఒక ఎల్లో ఫ్లవర్ది మొక్క ఉంది గైస్. దీనికి ఎక్కడ ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ లేవు, కానీ ఇటువంటి బడ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇంకొక కంద మొక్క. అండ్ ఇదేంటి మమ్మీ? కంద మొక్క చూడు ఎంత పెద్దదైందో. అవును, అక్కడ జాంకాయ. ఫుల్గా ప్లాంట్స్ ఉంటాయి గైస్. ఇది మా ఇంట్లో ఒక వెల్ కూడా ఉందన్నమాట, బట్ వాటర్ ఇప్పుడు ఉన్నాయి గైస్. ఒక చేపను కూడా పెంచాం గైస్ ఈ వెల్లో, బట్ ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తాం మేము గైస్. ఇది ఇంకొక మామిడికాయ మొక్క. మామిడికాయ ఒక్క మొక్కలు ప్రతి చోట ఉంటాయి ఇక్కడ. అవును. తులసి బ్రహ్మకంలో మొక్క వీడియో వచ్చింది. ఈ 4 వచ్చినాయి, కాకపోతే వాడిపోయినట్టు అయిపోయినాయి. బ్లూమ్ అవ్వట్లేదు ఏంటో.
ఒక్క నైటే దాని స్పెషాలిటీ ఉంటుంది. ఆ నైట్ మీరు మిస్ అయిపోతే మెత్తగా అయిపోయినాయా? బట్ ఎంత పింక్ గా అయిపోయినాయో. గైస్ ఇంకా దీనికి వైన్స్ ఉంటాయి గైస్. అదంతా సో గైస్ ఇది వచ్చేసి తులసి, ప్రతి such a ఇంట్లో pretty ఉంటుంది. తులసి. అండ్ మా అమ్మమ్మ మొత్తం ఇట్లా తులసి కోట్లా చేసింది. అండ్ ఇది ఒక మామిడికాయ చెట్టు ఆల్రెడీ చెప్పినట్టున్నా. అండ్ ఇదంతా ఒక్క గైస్, బేసికల్ ఇక్కడ ఒక్క ఎక్కువ ఉంటుంది బికాజ్ 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 బికాస్ 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 ఇదే బ్రహ్మకమలం మొక్క, లీవ్స్ కూడా ఇలా ఉంటాయి. అది మొక్క కాదు, అదేదో వేరే చెట్టుది. కొత్త దాని లీవ్స్ లేదు, వేరే చెట్టు ఎందుకు వస్తుంది? బ్రహ్మకమలం ఇది. సో గైస్ అది వచ్చేసి అక్కడ బే లీఫ్ అనమాట. మనం బిర్యానీస్ వేస్తాం ఏమంటే బే లీఫ్, అది ఆ బే లీఫ్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు అని అంటాం. సో అది ఆ చెట్టు అనమాట. నేను లోపల ఇది గైస్ వాళ్ళు ఇందాక నుంచి చెప్తుంటే ఇదే కన్నా. తర్వాత ఇది మళ్ళీ ఆరెంజ్ కలర్ ఇవేంటి అమ్మా, ఇవేంటి మా కనకాంబరం. మంది పెట్టుకుంటారు. కనకాంబరం దాన్ని ఇలా చేసుకుని పెట్టుకుంటారు. ఎలా చేసుకోండి? ఏమో అలాగే చేసుకుంటారు. గైస్ ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు అనమాట. అగైన్ దీన్ని ఎక్కచ్చు గైస్. అసలు టపా టపా రాలుతున్నాయి మామిడికాయలు అయితే. ఫుల్గా ఇదిగోండి చూడండి, కింద ఒకటి పోయినాయి ఉన్నాయి, కింద మొత్తం పడిపోతాయి కదా పైన. సో దిస్ ఇస్ అగైన్ మొక్క చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి నేను చెప్పినట్టు. అదే లాస్ట్ లో చూడు పనసకాయ చెట్టు. అది పనసకాయ చెట్టు గైస్, అక్కడ ఉంది చూడండి కార్నర్ లో. అది అటు వెనకాల కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాం లేటర్ ఇన్ దిస్ వీడియో. ఏది పనసకాయ చెట్టు నేను ఎక్కడో కట్టట్లేదు. అదే ఆకు ఉంది కదా. ఓకే గైస్, ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం కొద్దిగా. ఇక్కడ కూడా రొటీన్ గా ఒక్క ఇలాంటివి ఉంటాయి. పక్కనే ఉన్నాయి. మధ్యలో ఏమైనా స్పెషల్ దొరికి మధ్యలో నడవండి, మొక్కలు కనపడతాయి, ఇవి కనపడతాయి. మీరు ఇక్కడ సూతలు నడితే పాములు ఏమైనా ఉన్నాయేమో అని భయం. కట్ చేయలేదు, నేను వాయిస్ వచ్చేది పర్లేదు. ముందు ప్రగతి. ఇవన్నీ ఆలుకులే మధ్యలో. ఇది ఒక పనసకాయ మొక్క ఇక్కడ. అండ్ మామిడికాయ కూడా. ఇది మామిడికాయ చూడండి ఇది బాదామి గైస్. ఆ బాదామిని కర్ణాటక ఆల్ఫాన్సో అని కూడా అంటారంట, ఎందుకంటే అంత టెక్స్చర్ అది అంత సాఫ్ట్ గా ఉంటుంది. మా ఇదేంటి ఇంకా అడగరా. అది నిమ్మ మొక్క. ముళ్ళులు ఉన్నాయి దానికి. నిమ్మ మొక్కను అలా గుర్తు పెట్టుకోవచ్చు. గైస్ ఇది ఇంకొక, ఇది పనసకాయ కదా, ఇది మామిడికాయ మాట. ఇది మామిడికాయ గైస్. మామిడికాయ కొద్ది పెద్దగా ఉంటాయి. అక్కడ అంగో అరటి చెట్లు ఉన్నాయి. ఇదిగోండి గైస్, అది వచ్చేసి బ్యానియన్ ట్రీ. గైస్ ఇక్కడ నాకు ఇంకోటి మంచి ఇది వచ్చేసి గోవా జాంకాయ. మా కొరియాండర్ కర్రీ. అండ్ దిస్ ఇస్ అయ్య బాబోయ్, కర్రీలు చూస్తున్నారే. గైస్ నిక్కి మొత్తం వీడియో గైస్ నేను కర్రీ ఏమంటారు కొరియాండర్ నేను ఇందాకే తిన్నాను. కాదు కాదు, మిక్కీ మొత్తం వీడియోలో ఎన్నిసార్లు కొరియాండర్ అని చెప్పండి కామెంట్ చేసి. సో ఇది కూడా కర్రీ లీవ్స్ అగైన్. అండ్ ఇది వచ్చేసి బీరకాయ అన్నమాట. బీరకాయ కాదు, చిక్కుడా. అదే చిక్కుడుకాయ అనుకుంటా. ఇది చిక్కుడుకాయ గైస్. మనం ఏదో అజ్యూమ్ చేసేద్దాం, ఒకవేళ మనకు తెలియకపోతే మనం ఏదో చెప్పేస్తాం. మా ఫ్రెండ్స్ ఆడుతున్నారు. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. గైస్ ఇదేనా కొరియాండర్ అమ్మా? సో ఇది వచ్చేసి డ్రమ్ స్టిక్స్, మొరింగా అంటాం కదా, లీవ్స్ అవి మొరింగా లీవ్స్. అండ్ దెన్ డ్రమ్ మొలగ చెట్టు. గైస్ నాకు ఒక లీవ్ దొరికింది, దీంతో మా అక్కని కొట్టబోతున్నాను. అండ్ దెన్ ఇది ఒక అంజూరు. మా ఇదిగో అంజూర్. యా. సో గైస్ అంజూర్ అయ్యని చూడండి, మొత్తం పండింది నీట్గా. ఇది ఇప్పుడు తినొచ్చు అంజూరు, కొంచెం సాఫ్ట్గా అయింది. గైస్ అంజూర్ మేము తింటాము, నచ్చలాగా మార్నింగ్ తింటాం. నిజంగా మేము డ్రైడ్ తింటాము. యాక్చువల్లీ మా అమ్మమ్మ చెట్టేస్తుంది. ఇదిగోండి అక్కడ కూడా చిన్న చిన్న సో బేసికలీ
బొబ్బస్కాయ చెట్టు. సో బేసికలీ మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం. లైక్ మా అమ్మమ్మ అయితే ఇలా మార్నింగ్ లెగ్సిన వెంటనే వెళ్ళిపోయి మొక్కల్లో వా 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 అని చూసేసుకుంటూ ఉంటుంది. మా తాతయ్య కూడా అంతే. ఇప్పుడు ఇంకా పర్టికులర్గా ఈ సమ్మర్ సీజన్లో అయితే మా తాతయ్య మార్నింగ్ నుంచి నుంచుని అక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ మామిడికాయ ఉంది, ఇది ఎప్పుడు రాలుతుంది, అది ఎప్పుడు రాలుతుంది, ఇదే కాన్సెప్ట్లో ఉంటారు. పొద్దున్నే లెగిసిపోతారు, వాటర్ పొద్దున్నే లెగిసిపోతారు. 5 కల్లా 5-6కి లెగిసిపోతారు. యాక్చువల్గా 1కి లేస్తారు, కాకపోతే 5కి లేచినట్టు. 1కి మెలకు వచ్చేస్తా ప్లీజ్. తాతయ్యకి నిజంగా 1కి మెలకు వచ్చేస్తుంది. 5కి లెగిసి ముందు మోటార్ వేసేసి మొక్కలన్నీ తడిపేస్తా ఉంటారు అనమాట పైప్ పట్టుకొని. సపోటా చెట్టు guys. అది మా అత్తయ్య వాళ్ళది. అది సపోటా గైస్. అవి మా నాన్నమ్మ వాళ్ళవి, అంటే మా తాతయ్య అక్క అనమాట, ఓన్ సిస్టర్ వాళ్ళ మొక్కలు అవన్నీ. సో తర్వాత చూపించడానికి ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి గోడౌన్స్ లాగా పక్కన వెనకాల ఇంటి అక్కడ వెనకాల. మొత్తం యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేవుగా. ఇప్పుడు లేవు, బట్ ఇంతకుముందు ఉన్నాయి. ఇంకా ఇక్కడ గోరింటాకు చెట్టు. అది గోరింటాకు గైస్, గోరింటాకు. అండ్ ఇంకా ఉన్నాయి అక్కడ. అలోవెరా కూడా ఉంది గైస్ కింద. దట్స్ అలోవెరా. అండ్ దెన్ అక్కడ ఇది ఉంది ఏంటంటే మల్లె పువ్వులు. సో యా ఆల్ స్టార్ట్. రండి లోపలికి వెళ్దాం. ఇంకో కొన్ని మొక్కలు అటు సైడ్ ఉన్నాయి, అవి ఒకటి చూపించేసి లెట్స్ ఎండ్ దిస్ వీడియో. అక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. సో అక్కడ వచ్చేసి కోకోనట్ అండ్ దెన్ నేరేడు కాయలు ఉన్నాయి. ఇంకా అంతకు మించి అక్కడ ఏం లేదు. అండ్ దెన్ 1 పపాయా ట్రీ కూడా ఉందన్నమాట. సో అవన్నీ అటు సైడ్ ఉంటాయి. అండ్ అంతే, అక్కడ ఇంకేం లేవు. సో అందుకే వెళ్ళట్లేదు. సో అది వచ్చేసి బంగినపల్లి కాయలు. పిల్లియా దాని క్యాటా? బంగిర్ ఒక్క దాని ఎలా. సో అది. అండ్ దెన్ ఇంకా అక్కడ ఆరెంజే కదా మమ్మీ అది? అది గోవానా? అది అది గోవా. అండ్ దెన్ అక్కడ అంతా కూడా ఒక్కవే ఉన్నాయి. అబ్బా. అండ్ దెన్ రోజ్ ఉంది గైస్, ఇక్కడ నేను చూపించిన. ఇదిగోండి, ఇది రోజ్ది. నిన్న ఫ్లవర్ ఉండే వాళ్ళ లేదు బేసికల్లీ. అండ్ ఇది కూడా ఒక రోజ్ది, అది నేనే కోస్తాను అనుకుంటా. అండ్ దెన్ ఇక్కడ ఒక బడ్ ఉంది చూడండి, అది. సో ఇక్కడేమో చిక్కు ఉంది, అంటే సపోటా. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇవే మొక్కలు. బట్ అసలు మా ఇల్లే కనిపించదు. ఎవరికైనా మేము అడ్రస్ చెప్తుంటే ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, మా ఇల్లు ఎక్కడ ఉందని అంటారు. సో లోపలికి ఉంటుంది మా ఇల్లు. ఇంకా మొత్తం ఇవే చెట్లు అవన్నిటితో కవర్ అయిపోయింది. గైస్ హియర్ ఆర్ ద క్విక్ అవుట్ఫిట్ చెక్స్. గైస్ ఇది వచ్చేసి బ్లూ జీన్స్ విత్ వైట్ పెప్పే జీన్స్ షర్ట్. ఇంకా ఒక చైన్ వేసుకున్నాను అంతే. వాచ్ గైస్, దిస్ ఇస్ రియలీ ప్రిటీ ఫ్రాక్. ఇది వచ్చేసి నేను మ్యాక్స్లో తీసుకున్నాను. అండ్ ఇట్స్ లుక్ సో గుడ్. అండ్ ఇలాంటి నెక్ ఉందన్నమాట దీనికి. సో ఇట్స్ వెరీ వెరీ క్యూట్. అండ్ దెన్ ఇయర్ రింగ్స్కి వచ్చేసి ఐ వోర్ దీస్ ఇయర్ రింగ్స్. ఇవి మమ్మీ కొంది, ఎక్కడి నుంచో నాకు తెలీదు. అండ్ ప్రిటీ నెయిల్ పాలిష్ అంతే. ఇది బేసిక్ కుర్తీ గోల్డ్ ప్రింట్తో వచ్చింది మ్యాక్స్ నుంచి. అండ్ క్యూట్, నాకు ఆ నెక్ లైన్ బాగా నచ్చింది అనమాట. ఎస్. అండ్ ప్లాజో గోల్డెన్ ప్లాజోతో పేర్ చేసింది. చాలా ఇష్టం నాకు మమ్మీది అయితే ఈ అవుట్ఫిట్. చాలా అప్సరస్ లాగా ఉంది. సో ఇప్పుడు రండి సబ్స్క్రిప్షన్ వచ్చాయి. సో గైస్ ఈ వీడియోకి అయితే అంతే. మేమైతే ఈ వీడియో రోజు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాం షూట్ చేయాలని చెప్పేసి. రోజు వర్షం పడుతుంది, అస్సలు చేయలేకపోయాం. అస్సలు షూటే చేయలేకపోయాం. బట్ ఎనీవేస్ ఇప్పుడు షూట్ చేసాం. అండ్ మా అమ్మమ్మ తాతయ్య ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇన్ని మొక్కలు ఉన్నాయన్నమాట ఇంటి చుట్టూ. అసలు ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా గ్రీన్ ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు నుంచో ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది మొక్కలు అని తెలుసు మనకి. సో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్. And that's it for this video. Yeah guys, if you like this video, you know what to do. Please like, share and subscribe to our channel and join our beautiful family. Bye guys. Bye guys.